అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దుబ్బాక నియోజకవర్గానికి, పాత దొమ్మాట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏకైక మంత్రిగా పనిచేసినటువంటి స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి గారి విగ్రహం దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేయాలని చెప్పి వారి కుమారుడు, వారితో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలం అందరం కూడా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, టీఆర్ఎస్ పార్టీ అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి కేవలం విగ్రహాల మీద రాజకీయం చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే మేము భూమి పూజ చేసి మేము విగ్రహం ప్రతిష్ఠిస్తామంటే అధికారులు, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మీకు అనుమతి లేదు, మీరు విగ్రహం ఏర్పాటు చేస్తే మీ మీద కేసులు పెడతామని చెప్పి మమ్మల్ని విగ్రహాన్ని పెట్టకుండా ఊరుకోబెట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్కడ విగ్రహం రామలింగారెడ్డి గారిది విగ్రహం ప్రతిష్టమని చెప్పి, అంటే పోలీసుల సాక్షిగా ఏఎస్ఐ గారు, కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది సాక్షిగా ఈరోజు అక్కడ కొబ్బరికాయ కొట్టి విగ్రహం ఏర్పాటు చేద్దామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అంటే పోలీస్ యంత్రాంగం ఉన్న ఈరోజు గతంలో ఏ విధంగా అయితే గుండాగిరి దౌర్జన్యం చేసిరో అదే విధంగా ఈరోజు పోలీస్ యంత్రాంగం ఉన్నా కూడా పోలీస్ సిబ్బంది నూకేసి బలవంతంగా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అంటే దీనితో పాటు ఇక్కడికి వచ్చినటువంటి ఏసీపీ గారు కూడా ఎందుకు కొట్టనిచ్చారు సార్, మమ్మల్ని ఏమో వద్దన్నారు, వారితో కొబ్బరికాయ ఎట్లా కొట్టించారంటే మా పోలీసుల మీదనే దాడి చేసిర్రు, మమ్మల్నే కొట్టి ఈరోజు కొబ్బరికాయ కొట్టిరు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు ఏసీపీ గారు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఏ రకంగా ఉందంటే ఎమ్మెల్యే గారు రాజకీయం కేవలం విగ్రహాల మీద రాజకీయం చేయడం తప్ప ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్నటువంటి పాపానం అన్నటువంటి మతిమార్పు ఎమ్మెల్యే గెలిచి ఇన్ని మాసాలు అవుతున్నా కూడా దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకున్నటువంటి పాపానం అని ఎమ్మెల్యే కేవలం విగ్రహం మీద, అంటే మానీయుల విగ్రహాల మీద రాజకీయం చేయడమే. ఈరోజు పర్మిషన్ లేదని చెప్పి మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఉన్నారు. కట్ట మీద పెట్టినటువంటి లాల్ బహదూర్ విగ్రహానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు, డబుల్ బెడ్రూమ్లో పెట్టినటువంటి స్వర్గీయ రామలింగారెడ్డి గారికి విగ్రహానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? కేవలం రాజకీయ కుట్రతోటే ఈరోజు ముత్యం రెడ్డి గారి మార్కు ఎక్కడ ఉంటుందో అని చెప్పి ముత్యం రెడ్డి గారిని విగ్రహం పెట్టకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యే అనుచరుల రౌడీజం ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. ఈరోజు పోలీస్ యంత్రాంగాన్నే పక్కకు నూకేసి బలవంతంగా కొబ్బరికాయ కొట్టిరంటే ఎంత దౌర్జన్యం దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు జరుగుతుందో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమం ఎట్లుందంటే ఎమ్మెల్యే గారు స్వర్గీయ రామలింగారెడ్డి గారిని పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు పెట్టుకో, నీ విగ్రహం పెట్టుకో, నేను ఎవరొద్దంటలేరు. ఈరోజు రామలింగారెడ్డి విగ్రహం ఈరోజు డబుల్ బెడ్రూమ్లో నిర్మాణం జరిగింది. బలవంతంగా మళ్ళీ ఇక్కడ ఎన్ని విగ్రహాలు పెట్టిస్తావు? ఇవాళ కేవలం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్వర్గీయ రామలింగారెడ్డి గారి పేరు చెప్పుకొని ఆ కుటుంబాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికే ఈరోజు విగ్రహం పేరుతోటి రాజకీయం చేస్తుంది తప్ప దుబ్బాక ప్రజానికానికి, దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కూడా ఎక్కడ కూడా చేసినటువంటి పాపను వాళ్ళు. కాబట్టి పోలీస్ సిబ్బందిని కూడా ఒక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వయాన సిద్దిపేట ఏసీపీ గారే మమ్మల్ని నూకేసి మా మీద దాడి చేసి విగ్రహం కొబ్బరికాయ కొట్టిరని చెప్తా ఉన్నారు. మీ సాక్షిగానే చెప్పారు. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గతంలో మా ప్రభుత్వం లేనప్పుడు మేము చిన్న స్టేటస్ పెడితే మా మీద కేసులు పెట్టి జైలుకు పోయి పంపినట్టు చరిత్ర. ఈరోజు మరి ప్రభుత్వం వాళ్ళది లేకపోయినా కూడా ఈరోజు పోలీస్ సిబ్బందినే వారి విధులకు ఆటంకం కలిగించి ఈరోజు వారిని పక్కకు నెట్టేసి కొబ్బరికాయ కొట్టిరంటే వారి మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారో, ఏ రకమైన కేసులు పెడతారో ఒక్కసారి పోలీస్ సిబ్బంది, నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచినటువంటి మాజీ మంత్రివర్యులు, దుబ్బాక అంటానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలిగించినటువంటి మహానీయులు ముత్యం రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ కార్యక్రమాన్ని 24 గంటల ముందే మా కార్యకర్తలకు మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆసరగా చేసుకున్న టీఆర్ఎస్ గూండాలు, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వారి అనుచరులతోటి వేకోజామునే పోలీసు విధులకు ఆటంకం కలిగించి వారి చేత స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే
రామలింగారెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కొబ్బరికాయ కొట్టడం ప్రారంభం చేసిరు. మేము అక్కడే పక్క నుండి అడ్డుకుంటా పోతే మమ్మల్ని నెట్టివేసి మీతో ఏమీ కాదని ఒక విధంగా మమ్మల్ని నెట్టివేసి వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అది ప్రత్యక్షంగా పోలీసుల సాక్ష్యంగా జరిగిన విషయం. ఏది ఏమైనా దుబ్బాక పట్టణ కేంద్రంలో మాజీ మంత్రివర్యులు ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టి తీరుతాం. ఏది ఏమైనా ఆయనను చిరస్థాయిగా దుబ్బాక ప్రాంతం అభివృద్ధి దిశగా నడిచే విధంగా ప్రజల మనసుల్లో ఉండే విధంగా ఈ పట్టణ కేంద్రంలో ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని సందర్భంగా వారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఏది ఏమైనా మీ రౌడీజానికి భయపడే వాళ్ళం కాదు, ప్రభుత్వంలో ఉన్నాం, తప్పకుండా ప్రభుత్వం అనుమతి తీసుకొని తప్పకుండా ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు చెరుకు ముత్యం రెడ్డి విగ్రహానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం పెట్టారు. ఆ విషయంలో వాళ్ళకి పర్మిషన్ లేదు అని చెప్పి ఇటు లీగల్ పర్మిషన్ తీసుకొని మీరు విగ్రహం పెట్టుకోవాలి, అనవసరంగా పొలిటికల్ టెన్షన్ చేయొద్దని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు దాన్ని కొంచెం విరమించుకోరు. అదే విషయంలో ఈరోజు మార్నింగ్ బీఆర్ఎస్ కార్యకర్తలు బస్టాండ్ ఏరియాలో సేమ్ ప్లేస్లో పోలీస్ పికెట్ ఉన్నాక కూడా వాళ్ళు ఒక 5 to 10 మెంబర్స్ అకస్మాత్తుగా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి పోవడం జరిగింది. దాని మీద ఇటు లీగల్గా కంప్లైంట్ ఇస్తే ఇటు ఏఎస్ఐ గారితో ఒక కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం. అట్లే మున్సిపల్ పర్మిషన్ లేకుండా కూడా చేసిరు. వాళ్ళు చేసింది 100% తప్పు. దానికి సంబంధించి లీగల్గా మేము ఎట్లా ప్రొసీడ్ కావాలో ఆ రకంగా కేసులు చేసి ప్రొసీడ్ అవుతాం. దుబ్బాక టౌన్లో రేపటి నుంచి గణేష్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఎటువంటి పొలిటికల్ టెన్షన్ లేకుండా అంతా సామరస్యంగా ఉండాలి. ఎవరైనా ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు చేసి లీగల్ యాక్షన్ తీసుకునేది ఉంటుంది. పబ్లిక్ కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.